ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన ఇల్లులు ఉంటాయి కదా, ఆ ఇల్లులు ఏం కొంతమంది కలిసి రాదు, ఏదో ఫ్యామిలీలో ఏదో డిస్ప్యూట్స్ ఏదో ఇష్యూస్ వచ్చినప్పుడు అటు వాస్తుపరంగా ఇది ఇక్కడ ఉండకూడదు, ఇది మళ్ళీ చేంజ్ చేయాలంటారు. అది ఎంతవరకే కరెక్ట్? అది ఖచ్చితంగా ఆ మోడిఫికేషన్స్ చేసుకోవాలా కన్స్ట్రక్షన్లో? అది చూడకుండా నిర్ణయించకూడదండి. ఎందుకంటే వాళ్ళకి కలిసి రాలేదు, ఎవరో కలిసి రాలేదన్నారంటే వాళ్ళ జాతకరీత్యా కూడా అయి ఉండొచ్చు. వాస్తురీత్యా కలిసి రాలేదనేటువంటిది అది చూస్తేగా నిర్ణయించడం కుదరదు. ఎందుకంటే అప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందంటే నాకు ఈ వాస్తు కలిసి రాలేదంటాడు చాలామంది. అవునవును, అదే 25-30 ఏళ్ళు బాగానే ఉంటాడు. బాగానే ఆ ఉంటుంది. 1-2 సంవత్సరాలు వచ్చేసరికి అబ్బాయి నాకు ఇల్లు కలిసి రాలేదంటాడు. వాడి జాతకరీత్యా బాగాలేకపోయినా కూడా దాన్ని వాస్తు మీద నెట్టడం కరెక్ట్ కాదు. అవును. కనుకనే ఇవి వాస్తు దోషమా లేకపోతే అతని జాతకానికి సంబంధించినటువంటి దోషాలా అనేటువంటివి చూసుకోవాలండి. జాతకానికి సంబంధించింది అయితే ఇల్లు కదిలించక్కర్లేదు. వాస్తు దోషం అయితే కనుక ఇల్లు సరి చేసుకోవాల్సి వస్తుంది. అందుకే వాస్తు తెలుసుకోవడానికి ముందుగానే, గృహప్రవేశానికి ముందుగానే సంప్రదించాలి. ఎవరైనా సరే గృహప్రవేశం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు